హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఈరోజు అయితే మనకి ఒక సబ్స్క్రైబర్స్ అయితే ఛాలెంజ్ అయితే ఇచ్చాడు. ఛాలెంజ్ వచ్చేసి ప్రో వర్సెస్ రిచ్ అన్నాడు. సో అందుకే మనమైతే డెలివరీ బాయ్ జాబ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇంకైతే మనం డెలివరీ బాయ్ జాబ్ ఇంకైతే మొదలు పెట్టేద్దాం. సో మీరైతే లైక్లు కొట్టండి అబ్బా, లైక్లు కొట్టండి, 10 లైక్లు అన్న కొట్టండి వీడియోకి. సో లైక్లు కొడితే నాకు మోటివేషన్ కింద అయితే ఉంటుంది. సో ఇంకైతే మనం డెలివరీ జాబ్ అయితే చేస్తున్నాం కాబట్టి మనకైతే పాత ఇల్లే ఉంది. సో ఇప్పుడు ఈ డెలివరీ బాయ్ జాబ్ చేసి మనం బాగా డబ్బులు సంపాదించి పెద్ద ఇంట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. సో అందుకే నేనైతే పాత ఇంట్లోనైతే ఉంటున్నాను. సో ఇంకైతే మనం డెలివరీ బాయ్ చేస్తాక మన దగ్గర అయితే చిన్న బైక్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం డెలివరీ అయితే ఇచ్చేసుకుండి, అదే పిజ్జాల బర్గర్లు అయితే ఇచ్చుకుండి, సో ఇంకా మనం ఆర్డర్స్ అయితే పికప్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇంకా పికప్ చేసుకుంటున్నాను. సో ఇంకైతే మనం బైక్ అయితే తీసేస్తామన్నమాట. సో ఇంకైతే వెళ్ళిపోదాం. సో మనమైతే డెలివరీ బాయ్ కాబట్టి చాలా పూర్ అనమాట. సో మన దగ్గర పెట్రోల్ కూడా డబ్బులు లేవు. సో మన సబ్స్క్రైబర్ అలాంటి ఛాలెంజ్ ఇచ్చాడు. సో ఇంకైతే మనం ఎక్కడన్నా టిఫిన్ లేదు కాబట్టి నాకు భోజనం లేదు. సో భోజనం లేదని నేను ఇప్పుడు వెళ్ళి చెత్త కుప్పలు ఏమన్నా ఉన్నాయేమో తింటాను. చెత్త కుప్ప ఉంటుంది కదా ఇక్కడెక్కడో, ఇదిగోండి గైస్. సో ఈ చెత్త కుప్పలో నేను ఏమన్నా ఉన్నాయేమో నెత్తుకుని తినాలన్నమాట. సో నాకు ఆకలి వేసేస్తుంది ఫుల్గాను. చాలా పూర్ అయిపోయాను నేను. సో అందుకే సో ప్రో వర్సెస్ రిచ్ అని ఇచ్చారు సబ్స్క్రైబర్స్ ఛాలెంజ్. సో ఇందులో ఏమైనా ఉన్నాయేమో తినాలి. సరే గాయస్, ఏదో దొరికిందనమాట పాడైపోయిన అన్నం. సో దాన్ని అయితే తినేసాను అనమాట. సో ఇంకైతే వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడైతే మనం మార్కెట్కి వెళ్ళి అదే కంపెనీ కాడికి వెళ్ళిపోయి డెలివరీలు అయితే తీసుకోవాలి. సో మనం తర్వాత మ్యాప్ పెట్టుకుని వెళ్ళి సో అందరికైతే ఇచ్చేయాలన్నమాట. సో ఇంకైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఉంటుంది గైస్ కంపెనీ అయితే. సో నేనైతే పైకి వెళ్ళి అయితే ఇచ్చుకుంటూ అయితే వచ్చేస్తాను. సో ఇదేనమాట, ఇక్కడైతే ఉంటుంది. సో నేనైతే పైకి వెళ్ళి అయితే ఇచ్చుకుంటూ అయితే వచ్చేస్తాను. సో మీరైతే వెయిట్ చేయండి అబ్బా. సరే గాయస్, నేనైతే పైకి వెళ్ళి అయితే వస్తాను. సో ఉండండి ఇక్కడ. సో నేను ఆర్డర్లు అయితే తీసేసుకున్నాను గాయస్. బ్యాగ్లో అయితే ఉన్నాయి చూసారా. సో అవి అయితే అనమాట. సో ఇంకైతే వెళ్ళిపోదాం. సో మనమైతే ఇంక వెళ్ళిపోదాం గాయస్. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ట్రైన్ కాడ అయితే ఇమ్మన్నాడు. ఒక ప్యాసింజర్కి అయితే ఇవ్వాలంట ఆర్డర్ వచ్చేసి. అతను పిజ్జా అయితే ఆర్డర్ పెట్టాడు. సో అక్కడికి వెళ్ళి అయితే మనం పిజ్జా అయితే ఇచ్చేసి ఫోన్పే చేసుకుంటే డబ్బులు అయితే తీసేసుకుందాం. సో మనమైతే చాలా పూర్ అయిపోయి అంతంత కార్లు ఉన్నాయి రో, ఎక్కడ చూడలేదు నేను అంత పెద్ద పెద్ద కార్లు. సరే గాయస్, ఇంకా ట్రైన్ కాడికి అయితే వెళ్ళిపోదాం. సో ట్రైన్ కాడ అయితే ఆర్డర్ అయితే వచ్చిందనమాట. సో ఎక్కడున్నాడో మరి ఆ మనిషి. సో మ్యాప్ అయితే ఇటే చూపిస్తుంది. సో మ్యాప్ అయితే గాయస్ అదిగోండి గాయస్, ఇటే చూపిస్తుంది. మీకు అయితే కనపడుతుందా? సో ఎదరికి వెళ్ళమంటుంది. సో ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. సో ఆ మనిషి ఎక్కడున్నాడో మరి ఆర్డర్ ఇచ్చాడు. ఇదిగోండి గాయస్, ఇక్కడ అయితే ఉన్నారు. వీళ్ళేని అనుకుంటా. సో వీళ్ళే. సో మ్యాప్ అయితే ఎక్కడ చూపిస్తుంది. సో ఇంకైతే ఇచ్చేద్దాం మనం అయితే ఆర్డర్ అయితే. సో అంటే ఫోన్పే చేసేస్తారా, గూగుల్ పే చేస్తారా? నేను ఫోన్పే చేసేస్తాను, మీరైతే తీసేసుకోండి. ఫోన్పే చేసేస్తాను, నా పిజ్జా నాకు ఇచ్చండి. అలాగేనండి. సో మీ పిజ్జా అయితే ఇచ్చేస్తాను చూడండి. సో ఇదేనండి మీ పిజ్జా. సో తీసుకోండి, అదిగోండి. సో మీ పిజ్జా అయితే ఇచ్చేసాను గాయస్, తీసుకోండి. సో నాకు ఫోన్పేలోకి వచ్చినాయేమో చూసుకుంటాను నేను డబ్బులు. సరేనండి, వచ్చేసినాయి ఫోన్పేలోకి అయితే డబ్బులు. సో నేను ఇంకా వెళ్ళొస్తానండి. ఇంకైతే మనం ఒక ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది గాయస్. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి అంట పోలీస్ స్టేషన్ అంట. సో పోలీస్ స్టేషన్ చాలా దూరం. సో పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో మనమైతే పోలీస్ స్టేషన్ కాడికి అయితే వెళ్ళిపోదాం. మీరైతే లైకులు కొట్టండి అబ్బా, లైకులు కొట్టండి, చాలా బాగుంటుంది వీడియో. సో మనమైతే చాలా ఫాస్ట్ మీద అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈ ఊపి యాక్సిడెంట్ అయితే మన దగ్గర డబ్బులు కూడా లేవు, మనం బాగుపడతామన్నా డబ్బులు లేవు. సో మనమైతే పూర్ వర్సెస్ రిచ్ అయితే అవ్వాలన్నమాట. ఒరే ఒరే. సరే ఇంకైతే మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామా. సో పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎటు వెళ్ళాలి? సో పోలీస్ స్టేషన్లో అయితే ఆర్డర్ అయితే పిక్ అయిందనమాట. సో నేనైతే చాలా దూరం అయితే ఇదిగోండి గాయస్, మ్యాప్లో అయితే పోలీస్ స్టేషన్ ఇటేనే చూపిస్తుంది. సో మనం పోలీస్ స్టేషన్ కాడికి అయితే వెళ్ళిపోదాం. సో ఇదైతే ఎయిర్పోర్ట్ అనమాట. సో ఎయిర్పోర్ట్ కాదు కదా, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. సో పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసాం గాయస్. సో పోలీస్ స్టేషన్లో అయితే ఆర్డర్ పిక్ చేసేసుకుందాం.
సో పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో పోలీస్ స్టేషన్లోకి వచ్చేసిన తర్వాత అయితే బండి అయితే ఇక పార్క్ చేద్దాం. సో పోలీసులకి అయితే ఒక ఆర్డర్ అయితే ఇచ్చేద్దాం. సో వీళ్ళు అయితే బర్గర్ అంటే అది డెలివరీ అయితే అడిగారు అనమాట. బర్గర్ అయితే ఆర్డర్ చేశారు. సో వీళ్ళకైతే ఒక బర్గర్ అయితే ఇచ్చేద్దాం. డబల్ బర్గరా ఇవ్వండి గైస్. 1 2 2 బర్గర్లు, ఇక్కడ వచ్చేసి 3 4. సో టేబుల్ పైన ఎట్టనండి? అరే టేబుల్ పైన అట్రా. అలాగేనండి, అదిగోండి 5. 5 ఇట్లకి. సరేనండి, 5 ఇట్లకి ఫోన్పే చేసేయండి. అరే 5 ఇట్లకి మేమెంత ఫోన్ పే చేస్తారా? మేము చాలా పోలీసులు, మేము ఫోన్ పే చేయం. నువ్వు బయటికి వెళ్ళిపో లేకపోతే నిన్ను జైల్లో పెట్టేస్తాం. అరే అండి, నా దగ్గర డబ్బులు కూడా లేవండి, నేను చాలా పూర్. డబ్బులు ఫోన్పే చేసేయండి ప్లీజ్ అండి. అరే నేను చెయ్యను ఫోన్ పే, నువ్వు బయటకు పోరా. అరే గాయస్, వీళ్ళైతే నన్ను చాలా బాధ పెట్టారు. సో ఇలాంటి ఆర్డర్లు ఎప్పుడు దొరకకూడదు. సో వీళ్ళు పోలీసులు అని చాలా చేస్తున్నారు. సో మనమైతే ఏం చేయలేం గాయస్. ఇంకా మనమే మన నెల జీతంలోనే కట్ అయిపోతాయి అనమాట డబ్బులు అయితే. సో 5 ఇట్లుగా 500 వేస్ట్ అయిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడ వచ్చిందో చూసుకుందాం ఉండండి. సో నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో వచ్చింది గైస్, ఎయిర్పోర్ట్ పక్కన అయితే. సో ఇక్కడే వెళ్ళే దారిలోనే కదా, సో ఇచ్చేద్దాం. సో మనకైతే 30,000 అనమాట నెలకు 30,000 అయితే ఈ 500 పోయినాయి. సో 29,000 వస్తాయి అనమాట దగ్గరను. సో వాటిని తీసుకుని మంచి కార్ అయితే కొనుక్కోవాలి. సో ఇంకైతే వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోయిన తర్వాత అయితే ఎక్కడైతే మనకు ఆర్డర్ వచ్చింది. సో ఆర్డర్ అయితే ఎవరు రాలేదు. సో ఈ పక్కన ఉన్నారు మీరేనా? సో ఒకసారి కాల్ చేద్దామా? సో అరుగండి గైస్, వాళ్ళేనమాట. సో ఇతనేనేమో. సో ఇక్కడైతే ఆపదాం బైక్ అయితే. సో అండి మీరేనా ఆర్డర్ చేశారు? అవును బాబు, మేమే ఆర్డర్ చేసాం. సో ఏమేమి ఆర్డర్ చేసాం? ఆర్డర్ చేసేది ఏంటో తెలిసి ఆ పిజ్జా అయితే ఆర్డర్ చేసాం. ఆ పిజ్జా ఇచ్చండి. అలాగేనండి, మీకైతే పిజ్జాయే కదా. సో పిజ్జా అయితే ఇచ్చేస్తాను ఉండండి. సో బ్యాగ్లోంచి తీసాను పిజ్జా. సో ఇదిగోండి గైస్ అండి, పట్టుకోండి. సరేనండి, నాకు ఫోన్పే చేసేయండి, లేదా చేతి మనీ ఇస్తారా? మీకు ఎంత వస్తుంది? నాకు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు మొత్తం (F²) 10F² మొత్తం 1900 వస్తుందండి పిజ్జాకి. మొత్తం 1900 ఫోన్పే చేసేయండి. అరే ఓకే బాబు, ఓకే నేను ఫోన్ పే చేసేసాను చూడు. అలాగేనండి, సరేనండి, వెళ్ళిపోతాను. మరి ఉంటానండి, బాయ్. సో నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి మనకి విలేజ్లో పడ్డది. అదిగోండి ఫోన్పేలో మనకి విలేజ్ అని చూపిస్తుంది. సో విలేజ్కి అయితే వెళ్ళిపోదాం. విలేజ్లో అయితే వెళ్ళిపోయిన తర్వాత అయితే మనం అయితే ఆర్డర్ పిక్ చేసుకుందాం. సో అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి గైస్, ఫాస్ట్కి అయితే. సో అయితే మనకి చాలా స్పీడ్ మీద అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో అక్కడికి వెళ్తా 10 నిమిషాలే ఉంది. సో చాలా స్పీడ్ మీద అరే గాయ్స్, అరే చచ్చిపోయాను. సో నెక్స్ట్ పార్ట్ ఏమైందో సో సబ్స్క్రైబ్ చేసుకోండి.